Once again, welcome to Samta Ready Studio. ఇవాళ మనం చూసే సారీస్ ఏంటంటే ఈ షిబోరి స్టైల్ ఫస్ట్ చూద్దాము. ఈ షిబోరి స్టైల్ సారీస్ ఏంటంటే మంచిగా అట్లా ఫాల్ పడుతుంది అండ్ దగ్గర నుంచి ఒకసారి కంప్లీట్ దగ్గర నుంచి చేయించండి. మొత్తము మనకి ఈ జరీ లైన్స్ కనిపిస్తున్నాయా, శారీ తరోగా కూడా గోల్డ్ జరీ లైన్స్ ఉంటుంది అండ్ బార్డర్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 to 5 inches లోపే. ఇక్కడ చాలా చిన్నగా సెల్ఫ్ ఉంది, ఇక్కడ మాత్రం కాంట్రాస్ట్ ఉంది, ఇక్కడ సెల్ఫ్ ఉంది, అది కూడా ఒక 1.5 inch to 2 inches వరకు. రిచ్ పళ్ళు ఈ విధంగా వస్తుంది. ఫాల్ ఎవ్రీథింగ్ బాగా పడుతుంది. 2950లో ఫస్ట్ టైం డ్రై వాష్ తర్వాత హోమ్ వాష్ ఆలోచించండి. సో గ్రీన్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ రావడంతో పాటు ఈ సెక్వెన్స్ కనిపిస్తున్నాయి చెమ్కి అండ్ ఇది మనకి ఈ బూటీ అనేది మోటివ్స్ ఏదైతే ఉందో అది గోల్డ్ జరీలో వచ్చినాయి. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ అసలు ఉండదు, హైట్ వైజ్ ఎవ్రీథింగ్ అన్ని చెక్ చేసి. సో మిగిలిన శారీస్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసి చేయించట్లేదు. రీజన్ ఏంటంటే శారీ మొత్తం కూడా ఇవి కూడా సేమ్ లుక్ వైజ్ ఇట్లాగే ఉంటుంది, హైట్ లెంత్ ఎవ్రీథింగ్ సేమ్, జరీ లైన్స్, రిచ్ పళ్ళు. సో ఏది మనకి స్పెషల్గా చూపించాల్సిందంటే బ్లౌజే కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ హైట్ చూడండి. ఇది 45 inches అబవ్ ఉంది, అంటే 5'7" కంటే ఎక్కువ ఉన్న హైట్ వల్ల కూడా డెఫినెట్గా వచ్చే శారీస్ ఇది. బరువు అంత ఎక్కువ తక్కువ ఏమి ఉండదు, ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ లేదు. యాక్చువల్లీ ట్రాన్స్పరెంట్ అంటే ష్యూర్గా చెప్పొచ్చు ట్రాన్స్పరెంట్ లేదు, మళ్ళీ ఇది ఓపెన్ చేసే పని వద్దని చెప్పేసి. తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి వైట్ విత్ పింక్ కాంబినేషన్, దాంట్లో బ్రైట్ పింక్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా సెల్ఫ్ షైనింగ్ ఉండే క్రేప్ సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ కూడా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి వైట్ విత్ డార్క్ నేవీ బ్లూ. సో అవే వివరాలు కాబట్టి ఇంట్లో నేను ర్యాండమ్గా ఇట్లా పట్టుకుని చూసిన. ఇప్పుడైతే దగ్గరికి చూడండి, జరీ లైన్స్ కనిపిస్తున్నాయా. ఎందుకు అన్నిసార్లు ఇన్సిస్ట్ చేస్తున్నా అంటే ఇది పార్టీ వేర్ శారీస్, ఇది నార్మల్గా మీకు షిబోరి కనిపిస్తుంది కానీ జరీ లైన్స్ కనిపిస్తున్నాయి లేదా అని చెప్పి. ఆ తర్వాత మనము వైట్ మిక్స్ విత్ డార్క్ ఆనియన్ పింక్ చూస్తున్నాము. సో అదే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది, వైట్ విత్ పర్పుల్. తర్వాత వైట్ విత్ పీచ్. పీచ్ అనగానే ఇక్కడ మాత్రం లైట్గా ఉంది, వేరే బ్లౌజ్ వచ్చే వరకు మాత్రం మంచి బ్రైట్ పీచ్ కలర్ ఉంది. నెక్స్ట్ ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ వచ్చిన బానీ శారీస్. అయితే నిన్న ఒక లాంటి వెరైటీ చూసినాం కదా, ఈ వెరైటీ వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ నే వస్తుంది, సెల్ఫ్ షైనింగ్ ఉండే క్రేప్ సిల్క్. కాకపోతే ఇదేంటంటే మనము రోలింగ్ ఇచ్చే శారీస్ అనమాట. ప్రస్తుతం ఇంత లెంత్ ఉంది కదా, మనము ప్రాపర్గా రోలింగ్ చేసుకుంటే ఇంకా బాగా లెంత్ వస్తుంది. మధ్యలో కలర్ కాంబినేషన్ రెడ్ విత్ పింక్. ఈ జరీ కూడా మంచిగా బ్రాడ్గా వీవింగ్ వచ్చింది, మధ్యలో మాత్రమే మనకి బానీది ప్రింట్. ఇట్లా ఇంకా రిచ్ పళ్ళు ఉంటుంది. అప్పటికైనా దీని ప్రైస్ 2250. బ్లౌజ్ కాంట్రాస్ట్గా రెడ్ ఎడ్జ్కి వచ్చేసి పింక్ విత్ బార్డర్ వచ్చింది. సో ఇవన్నీ కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా, ఇంకా మళ్ళీ దగ్గర నుంచి అది ఇది అనకండి, ఓకేనా? ఎందుకంటే ఫొటోస్కి వీడియోస్కి చేంజ్ వస్తుంది, మీరే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎగ్జాక్ట్ ఎట్లా కనిపిస్తుంది అదే కలర్. సో మంచి నిండు డార్క్ పర్పుల్కి డార్క్ గ్రీన్ వచ్చింది. అన్ని కాంబినేషన్ సూపర్. జస్ట్ రోలింగ్ పని ఒక్కటి ఉంది మీకు. పళ్ళు రిచ్ గ్రాండ్గా, నిన్న దానికైతే అవసరం లేదు, కొంపది అది రోలింగ్ అస్సలు పని లేదు. బ్లౌజ్ మనకి మధ్యలో వచ్చిన కలర్ విత్ కాంట్రాస్ట్. బై డార్క్ కలర్ చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకో ఏమో. గ్రీన్కి గ్రీన్, మధ్యలో లైట్ గ్రీన్, ఎడ్జ్కొచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్. పళ్ళు, బ్లౌజ్. పింక్ విత్ డార్క్ నేవీ బ్లూ. సో ఇందులో ఇది లాస్ట్ కలర్. 2250, ఫ్రీ షిప్పింగ్, ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. రిచ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ డార్క్ నేవీ బ్లూది బ్లౌజ్. లాస్ట్ వెరైటీ వచ్చేసి మనం కోటా సిల్క్ చూద్దాం. అయితే రీసెంట్గా కోటా సారీస్ మీకు ఇట్లాంటివి సేమ్ చూపించిన. డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో మనకి బ్లౌజ్ ఈ టిష్యూ టైప్ ఆప్షన్ ఉండే అనమాట. బట్ వేరే అదేంటో డిఫరెన్స్ చెప్తా. లావెండర్కి రెడ్ వచ్చింది. మునియా బార్డర్ అనేది కొంచెం బ్రాడ్గా ఉంది, ఆల్మోస్ట్ 5 to 6 inches ఆఫ్ బార్డర్. ఇక్కడ వచ్చేసి ఒక 3 inches, ఆల్మోస్ట్ 3 inches. ఫాక్స్ మిర్రర్స్ కంప్లీట్ వస్తుంది. కోటా సిల్క్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటాయి. తర్వాత కొంగు ఇట్లా రిచ్గా టాజెస్ తోటి. బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది, మంచిగా చిన్న పూలు వచ్చిన జరీది క్రేప్ సిల్క్ది ఇట్లా. సో ఈ కాంట్రాస్ట్ ఇది కాబట్టి సూపర్ సూపర్. ఎందుకంటే కోటా సిల్క్కి కోటా బ్లౌజ్ కంటే ఇదే నేనుంటే ఇదే ప్రిఫర్ చేస్తా. మొన్నటివో అందుకే ప్రైస్ అది వేరు. ఇది 2550. ఈ పర్టికులర్ శారీలో సేమ్ కలర్ కాంబినేషన్ హిట్ డిజైన్ కాబట్టి ఇంకా 2 శారీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. టోటల్ ఇందులో మొత్తం దీంతో కలిపి 3 శారీస్ అవైలబుల్ ఉన్నాయి.
ఇంకా లాస్ట్ ఇవాళ ఒక్కసారి చెప్తా, బికాస్ రేపు ఎల్లుండి మన వీడియోస్ ఉండదు. సాటర్డే వచ్చేసి కొంపల్లి అండ్ సండే వచ్చేసి మనకి కోకాపేట్. నిన్ననే అది చెప్తే అంతా కన్ఫ్యూజ్ అయ్యి కో అంటే కొంపల్లి నా కోకాపేట్ ఎందుకు అని చెప్పేసి. సో కొంపల్లిలో వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 9 PM వరకు కేవీఆర్ కన్వెన్షన్, వేరాజ్ కోకాపేట్ వచ్చేసి రాజపుష్ప ఆ ప్లేస్ లో ఉండబోతుంది. మార్నింగ్ నేను మళ్ళీ కన్ఫ్యూజ్ 9 మార్నింగ్ 11 to 9 PM. ఎల్లుండి సండే వచ్చేసి 11 to 9 PM. ఈ రెండు డీటెయిల్స్ పెడితే ఎందుకు వచ్చింది, నేనే ఇంత తొందర పోతాం వల్ల కష్టం అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్, మనకి రేపు మనము రోజు చూసే ఆ శారీస్ తో పాటు మంచి న్యూ అరైవల్స్ ఉన్నాయి, చూసుకోండి. మరి కొంచెం టైం తీసుకొని వస్తే ఎక్స్క్లూజివ్ న్యూ అరైవల్స్ అన్ని కూడా చూడొచ్చు కలెక్షన్. దాంతో పాటు చాలా స్టాల్స్ ఉన్నాయి రేపు ఎగ్జిబిషన్ లో అయితే, పర్టికులర్ గా నంబర్ ఆఫ్ స్టాల్స్ రేపు ఎల్లుండి అన్ని ఉన్నాయి అన్నమాట కేటగిరీస్. సో కొంచెం ఎండ చల్లబడ్డాకనో ఎండకు ముందో మీరైతే ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ రేపు ఎల్లుండి మన వీడియోస్ ఉండదు, సండే మోస్ట్లీ ఉండదు. ఈ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ నమ్మస్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ దానికి ఇప్పటికి అలవాటు అయింది కదా ఈ స్పీడ్కి. ఓకే బాయ్.